హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం మష్రూమ్స్ అండ్ పనీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ రోటీకైనా రైస్కైనా బాగుంటుంది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి ఇందులో. కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. డి, విటమిన్ సి, విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుందండి. మన బోన్స్కి విటమిన్ డి చాలా అవసరం. ఈ మధ్యకాలంలో మనము బిజీ లైఫ్లో సూర్యరశ్మికి అయితే ఎవరు ఉండట్లేరు. అలాంటప్పుడు విటమిన్ డి అనేది మనకి మష్రూమ్స్ నుంచి బాగా వస్తుందండి. బీపీని కూడా తగ్గిస్తుంది. ఇందులో పీచు అధికంగా ఉంటుంది. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్ది వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇది రోటీకైనా రైస్కైనా సూపర్గా ఉంటుందండి. సేమ్ మటన్ టేస్ట్ లాగా ఉంటుంది. ఇందులో మనం టమాటా ప్యూరీ, ఆనియన్ ప్యూరీ మరియు కొంచెం గరం మసాలా ఇంట్లోది ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని 2 భాగాలుగా చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మష్రూమ్స్ని వేసేసుకోవాలండి. ఇది ఆయిల్లోనే ఫ్రై అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మష్రూమ్స్ మనకైతే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం అవుతున్నప్పుడే మనం పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఆనియన్స్తోనే కొంచెం మనం ఉడికిద్దాం. ఇందులోనే మనం పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఆయిల్లోనే ఉడికిద్దాం. ఇందులో కారం మరియు సాల్ట్ తగినంత వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇందులోనే కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనం ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్మెల్ వెళ్ళే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికిస్తామండి. ఇలా స్మెల్ వెళ్ళే వరకు మనం ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు అయితే ఉడికిస్తాము. ఒకసారి మూత తీసి చూసి మరొకసారి కలుపుకొని మరొక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతున్నప్పుడే మనం ఇందులో ఇంకా ఒకసారి కలిపేసి టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. 4 బిగ్ సైజ్ టమాటాలను తీసుకున్నాము. అవి యాడ్ చేసేసి కొంచెం బాగా ఉడికించాలండి. ఇందులో లాస్ట్కి మనం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నామండి. సాజీరా, లవంగాలు, పట్ట అన్నీ ఇంట్లో దంచేసుకొని రోట్లో అది లాస్ట్కి వేసేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తే యమ్మీగా సూపర్గా ఉంటుందండి. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. టమాటాలు, మష్రూమ్స్, పన్నీర్ అన్నీ ఉడికిపోయాయి. ఇది రైస్కి బాగుంటుంది, రోటీకి బాగుంటుందండి. లాస్ట్కి మనం కొంచెం గరం మసాలా వేసి ఒక 5-10 నిమిషాలు అయితే మనం అలాగే ఉంచేద్దాం. అందరూ తినవచ్చు. ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచేసి లాస్ట్కి కొంచెం కొత్తిమీరతోని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ మష్రూమ్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరొక వంటతో మీ ముందుకైతే వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.